వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దేవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కర్మల యొక్క ఫలితాన్ని, ఆ కర్మ చేయాలనేటువంటి ఒక ప్రయత్నము, అలాగే అటువంటి ఇచ్ఛ, ఇవన్నీ ఉండి ఎవరైతే దైవాన్ని నమ్ముతాడో వాడు మాత్రమే చక్కటి ఫలితాన్ని పొందుతాడు అని ద్రౌపదీదేవి గారు చెబుతున్నారు. అలా చెబుతూ కుర్వతో నార్థ సిద్ధిర్మే భవతీతిహ భారత నిర్వేదో నాత్ర కర్తవ్యః ద్వావన్యో హ్యత్ర కారణం. కొందరు అనుకుంటుంటారు, నేను కష్టపడి పని చేస్తున్నాను కానీ నాకు ఎటువంటి ప్రయోజనం కలగటం లేదు అని అనుకుంటాడు. అటువంటి మానవుడు అటువంటి సందర్భంలో ఎటువంటి నిర్వేదాన్ని కూడా పొందకూడదు. అందుకు వేరే రెండు కారణాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితి అనేది సామాన్యంగా అందరి కూడా ఎదురవుతుంది. మనం ఏదో కొబ్బరికాయలు కొడతాము, లేకపోతే ఎన్నో అగరవత్తులు వెలిగిస్తాము, దీపాలు పెడతాము, పరమాత్మకి నివేదన చేస్తాము. అంతా చేసి కూడా నేను ఇన్ని కష్టాలు పొందుతున్నాను అని ఎప్పటికైనా మనం నిర్వేదాన్ని పొందకూడదు. ఎప్పటికైనా సరే ఈ కర్మలు అనేవి చక్కటి ఫలితాన్ని మనకి ఇస్తాయి. ఆ రెండు కారణాలను ద్రౌపదీదేవి గారు చెబుతూ సిద్ధిర్వాప్యథవా సిద్ధి అప్రవృత్తిరథోన్యథ బహూనాం సమవాయీః భావానాం కర్మ సిద్ధయః. వాస్తవంగా రెండే రెండు దారులు. ఒకటి ఫలిస్తుంది, కర్మ ఫలిస్తుంది, ఇంకొకటి కర్మ ఫలించదు. ఇవి రెండే కారణం. కానీ వాటికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఎవరైతే ఏది చేయకుండా ఉంటాడో వాడికి ఏది కూడా, ఏ కర్మ కూడా వాడికి పనికిరాదు. వాడు ఏ కర్మలను చేయలేడు. కానీ అనేకములైనటువంటి కర్మలు, ఆ కర్మల యొక్క సముదాయాలు, ఇవన్నీ కలిస్తే మాత్రమే కర్మ అనేది సిద్ధిస్తుంది. ఉదాహరణకి అన్నం చేయాలంటే ఏం కావాలి? బియ్యం మాత్రం ఉంటే సరిపోతుందా? బియ్యం మాత్రం సరిపోదు కదా. ఒక పాత్ర కావాలి, ఆ పాత్రలో నీరు పోయాలి. నీరు పోసిన తర్వాత తగుమట్టంగా మనం నీటిని పెట్టి కింద మంటను పెడితే గాని ఆ మంట కూడా కొంతసేపు అయిన తర్వాత అది మనకు అన్నాన్ని మనం చేసుకోవచ్చు. అదేది లేకుండా ప్రధానంగా నేను బియ్యం మాత్రం తీసుకొచ్చాను, అన్నం అయిపోవాలంటే అయిపోదు కదా. ఎలాగో అదే విధంగా ఒక కర్మ సిద్ధించాలంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. ఆ విషయాన్ని చెబుతున్నారు. బహూనాం సమవాయేః భావానాం కర్మసిద్ధయః. అనేక పదార్థాలు ఒక చోట కలిస్తే కానీ ఒక కర్మ అనేది మనకు సిద్ధించదు. అందుకోసమే మనం ఎప్పుడైనా సరే క్షణక్షణంలో కూడా సత్కర్మలను చేస్తూనే ఉండాలి. ఆ క్షణక్షణంలో మనం చేసేటువంటి సత్కర్మల ద్వారా మనం ఎన్నో సత్ఫలితాలను పొందుతాం. ఉదాహరణకి మనం ప్రతి ఒక్క సందర్భంలోనూ కూడా సత్కర్మలు చేసేవాడికి బియ్యము అందుతుంది, పాత్రలు అందుతాయి, అలాగే నిప్పు కూడా సమకూరుతుంది. అలా చేయని వాడికి ఎందరో ఉంటారు, కేవలం బియ్యం మాత్రమే తింటుంటారు. ఎందుకంటే వాడు చేసినటువంటి సత్కర్మలు అంతే. బియ్యం పొందడానికి ఎందైతే సత్కర్మలు కావాలో అంత మాత్రం చేశాడు కాబట్టి వాడికి అది మాత్రమే అందుతుంది. అందుకోసమే ద్రౌపదీదేవి గారు చెబుతున్నారు, బహూనాం సమవాయేః భావానాం కర్మసిద్ధయః. అన్ని కూడా పొందేటువంటి సత్కర్మలు, అన్నీ పొందాలంటే ఎన్నైతే సత్కర్మలు కావాలో అన్ని సత్కర్మలను ఆచరించాలి. గుణాభావే ఫలం న్యూనం భవత్య ఫలమేవ చ అనారంభే న ఫలం నగుణో దృశ్యతే క్వచిత్. ఒక పని యందు గుణాలనేవి కొన్ని చోట తక్కువగా ఉంటాయి, ఫలం కూడా తక్కువగా ఉంటుంది. కానీ ఒక్కొక్కప్పుడు ఫలం లేక అసలు ఫలం అనేది దక్కదు. కానీ పని మొదలు పెట్టుటయే, లేకపోతే పనిని మొదలు పెట్టకపోవడమే, ఈ రెండు కూడా ఫలానికి కారణమని ఉంటుంది కదా. ఎవడైతే పనిని మొదలు పెడతాడో వాడు ఖచ్చితంగా కొంతైనా ఫలితాన్ని పొందుతాడు. అందుకోసం ఎప్పుడైనా సరే గుణం అనేది అర్థం ఏమిటో తెలుసా? గుణం అంటే ఎప్పుడు కూడా ప్రయత్నాన్ని చేస్తూ ఉండటము, పనిని మొదలు పెట్టడము. ఆ పనినే మొదలు పెట్టక నాకు ఫలితం దక్కలేదంటే ఆ వాదన సరైంది కాదు కదా. దేశకాల ఉపాయాంశ్చ మంగళ స్వస్తి వృద్ధయే యునక్తి మేధయా ధీరః యథాశక్తి యథాబలం
బుద్ధిశాలిగా ఉండేటువంటి మనిషి తనేం చేస్తాడంటే దేశాన్ని కాలాన్ని చక్కగా వివేచన చేసుకుంటాడు. ఏ దేశంలో ఏ కాలంలో ఎటువంటి పనులు చేస్తే నాకు సంపదలు కలుగుతాయి, నాకు అనుకూలంగా ఉంటుంది అని ఆలోచించి అటువంటి కర్మలనే ఆలోచిస్తాడు. ఇంకొందరుంటారు ఏ దేశంలో ఉన్నా ఎటువంటి కాలంలో కూడా ఒకే విధంగా ఉంటారు. వాడు మాత్రం ఎప్పటికైనా చక్కటి ఫలితాన్ని పొందలేడు. అందుకోసం మంగళ స్వస్తి వృద్ధయే, మంగళాన్ని పొందాలి, స్వస్తిని పొందాలి, వృద్ధిని పొందాలంటే దేశకాల ఉపాయాంశ, దేశాన్ని కాలాన్ని ఉపాయాన్ని వీటిని ఆలోచిస్తూ ఉండాలి. ఆ విధంగా ఆలోచించేవాడు మాత్రమే శుభమైనటువంటి కళ్యాణకరమైనటువంటి విషయాలని అభివృద్ధిని పొందుతాడు. అప్రమత్తేన తత్కార్యం ఉపదేష్టా పరాక్రమ భూయిష్టం కర్మయోగేన దృశ్యమేవ పరాక్రమ. ఆ దేశకాలాది యోగాలు, దేశాన్ని కాలాన్ని అన్వయించుకుని మనం చేసేటువంటి కర్మలు, దీన్ని యోగము అని అంటారు. ఇవన్నీ కూడా ఎంతో జాగ్రత్తతో మనం చేయాలి. అందులోనూ కూడా పరాక్రమం అనగా ఉపదేష్ట, అనగా కార్యాన్ని సాధించాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. దీన్ని కర్మయోగముని యందు అలాగే పరాక్రమం కూడా ఎంతో శ్రేష్టమైనదిగా కనబడుతూనే ఉన్నది కదా. అనగా ప్రతి ఒక్క సందర్భంలో కూడా కర్మయోగాలు ఉండాలి, పరాక్రమం అనగా ప్రయత్నం, పురుష ప్రయత్నం ఇది కూడా ఉండాల్సిందే. యత్ర ధీమానపేక్షేత శ్రేయాంసం బహుభిర్గుణైః సామ్నైవార్థం తతో లిప్సేత్ కర్మ చాస్మై ప్రయోజయేత్. ఒక ధీరుడున్నాడు, వాడు ఎప్పుడో కొన్ని సందర్భాల్లో తన శత్రువులను పొందాడు. కానీ ఎప్పుడైతే శత్రువులను పొందాడో వెంటనే అతని పైన దండోపాయాన్ని తను ప్రయోగించకూడదు. మొట్టమొదటిగా సామ భేద దండ అని చెప్పిన విధంగా సౌమ్యంగా ముందుగా వెళ్ళాలి. ఆ సౌమ్యకరమైనటువంటి మాటలు వినకపోతే మాత్రమే వాడిపైన తర్వాత వచ్చేటువంటి దండలను ఉపాయాలను తను సాధించాలి, వాడిపైన ప్రయోగించాలి. ఈ విధంగా అవసరాన్ని బట్టి తను సామదాన భేద దండోపాయాలను తను ప్రయోగించాలి. వ్యసనం వాస్య కాంక్షేత వివాసం వా యుధిష్ఠిర అపి సింధో గిరేర్వాపి కిం పునర్మర్త్యధర్మిణ. కానీ ఒక రకంగా చూస్తుంటే ద్రౌపదీదేవి గారి మాటలు ఎంతో విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకెవరైనా శత్రువు ఉన్నాడు, ఆ శత్రువు యొక్క కీడుని మనం ఆలోచించాలి. వాడు క్షేమంగా ఉండకూడదని మనం అనుకోవాలట. ఎందుకంటే అటువంటి వానికి ఒక పెద్ద కీడు రావాలి, ఒక కష్టమైనటువంటి సందర్భం రావాలి, లేకపోతే వాడిని దేశం నుండే మనం బయటికి వేసేయాలి. అలాగే మనకు కీడు చేసేది సముద్రమైనా సరే, లేకపోతే ఆకాశమైనా సరే, లేకపోతే పర్వతమైనా సరే, దానిపైన మనం ప్రతీకారాన్ని చూపించవలసింది కదా. ఇదే మర్త్యధర్మం కదా. అంటే ఉదాహరణకు ఒకడెవడో సముద్రంలో పడిపోయాడు, ఆ సముద్రం చాలా అగాధంగా ఉంటుంది, దీని ముందు నేను ఈదలేను అని ఎవడైనా ప్రయత్నం చేయకుండా ఈదకుండా అలాగే ఉంటాడా? ప్రయత్నం చేసి బయటే ఉంటూ ఎంతో కాలం గడిచిన తర్వాత ఇక తను గత్యంతరం లేక అప్పుడు మరణాన్ని పొందుతాడు. అలాగే అంటే దీని అర్థం ఏమిటంటే ఎప్పుడైతే తనకు కీడు వస్తుందో ఆ కీడు వచ్చిన సందర్భంలో తను ఎంతైనా సరే ప్రయత్నం చేసి, తన ఎదురుగా ఉండేది ఎంత మహా ఆకారంతో కూడి ఉండవచ్చు, ఎంతో మహాశక్తితో ఉండవచ్చు గాక, కానీ అటువంటి మహాశక్తితో కూడా తలపడేటువంటి గొప్ప సామర్థ్యం కలిగి ఉండాలి. కానీ వారి సామర్థ్యం చూసి తను వెన్ను చూపేటువంటి స్వభావం అనేది ఇది శోభించదు. ఉత్థానయుక్త సతతం పరేషాం మంతరేషణే ఆనృణ్యమాప్నోతి నరః పరస్యాత్మాన ఏవచ. మానవుడు ఎప్పుడూ కూడా శత్రువుల యొక్క లోపాల్ని వెతుకుతూ ఉండాలి, దాన్ని కూడా ఒక ప్రయత్నంగా భావిస్తూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా రాజధర్మాన్ని ద్రౌపదీదేవి గారు చెబుతున్నారు. ఓ యుధిష్ఠిర, ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, దుర్యోధనులో ఉండేటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో అవి నీకు తెలుసా? వాడు నీకు శత్రుపక్షంలో ఉన్నాడు, ఆ శత్రుపక్షంలో ఉండేటువంటి దుర్యోధను యొక్క లోపాలను తెలుసుకో. దాని వలన మాత్రమే నీ అమాత్యులు అలాగే నీ రాజ్యంలో ఉండేటువంటి వారందరూ కూడా శత్రువుని ఏ విధంగా గెలవాలి అనే దాన్ని వారు కూడా తెలుసుకుంటారు నీ ద్వారా. నీవే తెలుసుకోలేకపోతే నీ అమాత్యులైనా, నీ సైనికులైనా, నీ రాజ్య ప్రజలైనా ఏ విధంగా అతనిపైన జయాన్ని పొందగలరు? కాబట్టి శత్రువులో ఉండేటువంటి లోపాలను తెలుసుకో. నత్వేవాత్మానమంతవ్యః పురుషేణ కదాచన నహ్యాత్మ పరిభూతస్య భూతిర్భవతి శోభనా. భూతి అంటే సంపదలు లేకపోతే సౌఖ్యము అని అర్థం.
ఎవరికైనా భూతి కలగాలి అనగా సంపదలు కలగాలి, సౌఖ్యం కలగాలంటే ఎప్పుడు కూడా తనను తాను అవమానించుకోకూడదు. నేను చిన్నవాడిని, నా చేత కాదు, నేను చేయలేను. ఇటువంటి మాటలను తరచుగా ఎవరైతే మాట్లాడతాడో వాడు తనను తాను అవమానించుకున్నట్టే. ఏదో పెద్ద ఒకానొక సందర్భంలో మాట్లాడితే అది శోభనే. కానీ ఎప్పుడు కూడా ఇటువంటి మాటలు మాట్లాడేవాడు మాత్రం ఎప్పుడు తనను తాను అవమానించుకున్నట్టే. అటువంటి వాడు నభూతిర్భవతి శోభన. వాడికి చక్కటి అభివృద్ధి పథంలో వాడు నడవలేడు. ఏవం సంస్థితికా సిద్ధి ఇయం లోకస్య భారత తత్ర సిద్ధిర్గతి ప్రోక్త కాలావస్థా విభాగతః. ఈ విధంగా లోకంలో ఉండేటువంటి వ్యవస్థలను, సిద్ధులను నీకు చెప్పాను. ఇది కూడా కాలాలను బట్టి, అవస్థలను బట్టి ఇదంతా కూడా మారుతూ ఉంటుంది. వాటిని పొందాలనే తపన మాత్రం మనిషిలో ఎప్పటికీ ఉండాలి. నేను ఇదంతా కూడా ఎలా చెబుతున్నానో తెలుసా? బ్రాహ్మణం మే పితాపూర్వం వాసయామాస పండితం సోపి సర్వామిమాం ప్రాప పిత్రే మే భరతర్షభ. ఒకానొకప్పుడు మా ఇంట్లో అనగా నా పుట్టింటిలో మా ఇంట్లో ఒక పండితుడు ఉండేవాడు. ఆ పండితుడు నా తండ్రికి ఈ అన్ని మాటలను కూడా ఉపదేశించాడు. ఆ మాటలనే నీకు చెబుతున్నాను. నీతిం బృహస్పతి ప్రోక్తాన్ భ్రాతృమే గ్రాహయత్పురా తేషాం సకాశాదశ్రోషం అహమేతాం తదా గృహే. ఆ విద్వాంసుడు నాకు అలాగే నా సోదరులకి అనగా దృష్టద్యుమ్న ప్రభుతులకు వీరికందరూ కూడా ఈ విషయాన్ని ఎన్నోసార్లు ప్రబోధించాడు. అతను విన్నటువంటి విషయాలే. అతను కూడా ఎక్కడి నుండి విన్నాడంటే బృహస్పతి ప్రోక్తాం, బృహస్పతి నీతి శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు తను చెప్పాడు. ఆ విషయాన్ని నేను ఇక్కడ చెబుతున్నాను. సమామ్రాజం కర్మవతీం ఆగతావహ సాంత్వయన్ శుశ్రూషమాణామాసీనాం పితురంకే యుధిష్ఠిర. నేను ఎన్నో సందర్భాల్లో నా తండ్రి గారి దగ్గరికి వెళ్ళాను. అతనితో కూర్చున్న సందర్భంలో అతను నన్ను లాలిస్తూ, నన్ను గారాబం చేస్తూ ఈ అన్ని విషయాలు కూడా నాకు చెప్పారు. అంటే ఈ అన్ని విషయాలు కూడా ద్రౌపదీదేవి గారు చదివేటువంటి ప్రసక్తి చాలా తక్కువ. ఎందుకంటే ఆవిడ యజ్ఞవేది నుండి పుట్టే సందర్భంలో నవ యవ్వనవతిగా పుట్టారు. బాల్యం నుండి పుట్టి ఉంటే వారేదో చదువుకున్నారని చెప్పొచ్చు. అంటే వారందరూ కూడా కారణ జన్ములు, వారికి అన్నీ తెలుసు. ఇవన్నీ విషయాన్ని పక్కన పెడదాం. మానవ దృష్టికోణంతో చూస్తే మాత్రం వారికి చదివేటంటే సందర్భాలు చాలా తక్కువ. కానీ ఎన్ని గ్రంథాలు చదివినా కూడా రానటువంటి గొప్ప జ్ఞాన సంపదని ఆవిడ ఇక్కడ ఆవిష్కరించారు. అదంతా కూడా తన తండ్రి గారు చెప్పినటువంటి మాటలు. తన తండ్రి గారు కూడా తన ఇంటిలో ఉండేటువంటి పండితుల ద్వారా తెలుసుకున్నటువంటి బృహస్పతి నీతి శాస్త్రంలోని మాటలని ఆవిడ గారు చెప్పారు. ఈ విధంగా ద్రౌపదీదేవి గారు దీర్ఘంగా మాట్లాడిన తర్వాత అప్పుడు జరిగినటువంటి విషయాన్ని వైశంపాయని మహర్షి గారు చెబుతూ, యాజ్ఞసేన్యావచ శ్రుత్వా భీమసేనో హ్యమర్షణః నిశ్వసన్నుపసంగమ్య క్రుద్ధో రాజానమబ్రవీత్. ఆ యాజ్ఞసేని అనగా ద్రౌపదీదేవి గారు ఆవిడ సహనాన్ని కోల్పోయారు. ఎప్పుడో కూడా క్షమా క్షమా అని అంటూ ఉన్నాడు. ఎన్నో అవమానాలు జరిగినప్పటికీ కూడా తనకు చీమ కుట్టినంత కూడా బాధ లేకుండా ఉన్నాడు. అటువంటి సందర్భంలో ద్రౌపదీదేవి గారు సహనాన్ని కోల్పోయి మాట్లాడారు. అదే సందర్భంలో భీముడు కూడా సహనాన్ని కోల్పోయి తనిప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. భీమ ఉవాచ రాజ్యస్య పదవీం ధర్మ్యాం వ్రజ సత్పురుషోచితాం ధర్మకామార్థహీనానాం కిం నో వస్తుం తపోవనే. ఓ ధర్మరాజా, సత్పురుషులకు యోగ్యము అలాగే ధర్మము తప్పనటువంటి రాజ్య పదవిని పొందవయ్యా. అది వదిలివేసి మనం ధర్మకామార్థహీనుల ఈ తపోవనంలో ఉంటున్నాం. ఒక విధంగా చూస్తుంటే భీముని యొక్క మాటలు చాలా పరుషంగా ఉన్నాయి, అధర్మబద్ధంగా కూడా మనకు కనబడుతున్నాయి. అంటే మనం ధర్మాన్ని అలాగే ధర్మార్థాలని మనం ఇక్కడ కోల్పోయాము ఈ తపోవనంలో అని చెబుతున్నాడు. వాస్తవంగా అందులో కోల్పోవడంలో అతని మాటల్లో ఉండేటువంటి ఆంతర్యం ఏమిటంటే, ఎవడైతే సత్క్షత్రియుడుగా ఉంటాడు, మంచి క్షత్రియుడో, మహాబల పరాక్రమవంతుడో, పరమాత్మ యొక్క అనుగ్రహ పాత్రుడో, వాడేం ఆలోచించాలంటే నేను వనానికి వెళ్తానని ఆలోచించకూడదు. ఎప్పుడు కూడా నేను రాజ్యంలో ఉండాలి, రాజ్యాన్ని నేను పాలించాలి, నా పాలనలో ప్రజలందరూ కూడా ధర్మబద్ధంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని ఆలోచించాలి. అది అతని ధర్మము. ఆ ధర్మాన్ని కోల్పోయాము కాబట్టి మనం ఇప్పుడు ఈ వనంలో మనం ధర్మబద్ధంగా లేము అని భీముడు చెబుతూ ఉన్నాడు.
అటువంటి ధర్మ కామార్థహీనులమై మనం ఈ వనంలో అరణ్యంలో అలమటిస్తున్నాం కదయ్యా. నైవ ధర్మేణ తద్రాజ్యం నార్జవేన నచౌజసా అక్షకూటమధిష్టాయ హృతం దుర్యోధనేన వై. సరే, మన నుండి దుర్యోధనుడు మన రాజ్యాన్ని పొందాడు. ఆ పొందేదేదో తన బల పరాక్రమాలను చూపించి మన ద్వారా పొంది ఉంటే అదొక శోభనే. నైవ ధర్మేణ, ధర్మబద్ధంగా తను మన రాజ్యాన్ని పొందలేదు. నార్జవేన, అయ్యో పాపని మనం కూడా ఇవ్వలేదు, మనం అతని పైన దయతో మనం ఇవ్వలేదు. కానీ అక్షకూటమధిష్టాయ, మాయాద్యూతం, మోసపూరితమైనటువంటి ద్యూతాన్ని ఆచరించి తను మన రాజ్యాన్ని మన నుండి లాక్కున్నాడు. ఇది సరికాదు కదా. ఎలా ఉంటుందంటే, గోమాయునేవ సింహానాం దుర్బలేన బలీయసాం అమిషం విఘసాశేన త్వద్రాజ్యం హినోవృతం. ఒక సింహం ఉంటుంది, తను భక్షించవలసినటువంటి ఒక పదార్థం అక్కడ ఉంటుంది. దాన్ని ఏ విధంగా అయితే నక్కలన్నీ కూడా వచ్చి తింటే అది సరికాదు. అలాగే విగసము అని ఇంత పూర్వం మనం చెప్పుకున్నాం. విగసము అంటే దేవతల యొక్క తృప్తి కోసం మనం వండినటువంటి పదార్థం. అది కూడా పెద్ద మొత్తంలో ఉంటుంది. అటువంటి విగసాన్ని కుక్క వచ్చి దాన్ని తిని దాన్ని మొత్తాన్ని కూడా అపవిత్రం చేస్తే ఎలాగైతే ఉంటుందో, అటువంటి మనం ఎంతో మన స్వబాహుబల పరాక్రమంతో పొందినటువంటిది, ధర్మబద్ధంగా పొందినటువంటి మన రాజ్యాన్ని వాడు మాయాద్యూతం చేసి, మోసద్యూతం చేసి మన ద్వారా పొందాడు కదా. ఎంతో అన్యాయం చేశాడు వాడు. ధర్మలేశ ప్రతిచ్ఛన్న ప్రభవం ధర్మ కామయో అర్థముత్సృజ్య కిం రాజన్ దుఃఖేషు పరితప్యసే. ఓ రాజా, కొంచెంపాటి ధర్మము, అలాగే కొంతము ధర్మకామములు, ఇవన్నీ కూడా వాటిని వదిలివేయి. ఎందుకయ్యా దుఃఖపడుతూ ఉన్నావు? ఇతపూర్వం ధర్మరాజు గారు చెప్పుకున్నారు, నా వల్లే మీరందరూ కూడా ఇన్ని దుఃఖాలు వచ్చాయి, మీ దుఃఖానికి నేనే కారణమని దుఃఖిస్తూ ఉన్నాడు. ఒకవైపు భీమసేనునికి ఆక్రోశం, తన అన్నగారు ఏమీ చేయటం లేదు, యుద్ధానికి ఆజ్ఞాపించటం లేదని. కానీ అదే భీమునికి మాత్రం ఎప్పుడైనా ధర్మరాజు గారు తను దుఃఖిస్తే దాన్ని చూసి తట్టుకోలేడు. అందుకోసం చెబుతున్నాడు, సరే ఇప్పుడు జరిగేదేదో జరిగిపోయింది, దాని గురించి ఆలోచించవద్దు, దాన్ని గురించి నీవు కుమిలిపోవద్దు. భవతో నవధానేన రాజ్యం నః పశ్యతామృతం ఆహార్యమపి శక్రేణ గుప్తం గాంధీవ ధన్వనా. గాంధీవ ధనుస్సుని ధరించినటువంటి ఎదుగో అర్జునుడు ఉన్నాడు. ఆ అర్జునుని యొక్క సమక్షంలో మనదైనటువంటి పదార్థాన్ని సాక్షాత్తుగా దేవేంద్రుడు వచ్చినా కూడా దాన్ని అపహరించలేడు, తీసుకోలేడు. అటువంటి మహాబల పరాక్రమవంతులం మనమందరం కూడా. కానీ అటువంటి మనల్ని చూస్తూ మనపైన మోసం చేసి మన రాజ్యాన్ని వాడు అపహరించాడంటే ఇదెంతో దుఃఖకరము. కుణీనామివ విల్వాని పంగూనామివ ధేనవః హృతమైశ్వర్యమస్మాకం జీవతాం భవత కృతే. చేతులు విరిగిన వారికి మారేడు పండిస్తే ఏమయ్యా ఉపయోగం? ఏమీ ఉపయోగం లేదు, వాడు ఆ పండుని తినలేడు. కాళ్ళు లేని వారికి ధేనువులు ఇస్తే మనం ఏమైనా ఉపయోగం ఉందా? అలాగే మనమందరం కూడా ఐశ్వర్యాన్ని పొంది ఉందాం, కానీ ఆ ఐశ్వర్యాన్ని నీ వలనే మేము కోల్పోయవలసి వచ్చింది. అంటే ఇతపూర్వం చెప్పినటువంటి 2 ఉదాహరణలు, చేతులు లేని వారికి మారేడు పండు ఇవ్వడం, కాళ్ళు లేని వారికి ధేనువు ఇవ్వడం, ఈ 2 కూడా ఏ విధంగా అయితే అప్రయోజనకరమో అదే విధంగా మనమంతా కూడా, అనగా మేమంతా కూడా ఎంతో కష్టపడి మేము రాజ్యాన్ని సంపాదించాం, ఎన్నో సంపదలను పోగు వేశాం, సేకరించాం. కానీ నీ వలనే, నీ కారణంగానే మేము ఆ సంపదలన్నీ కూడా పోగొట్టుకున్నాం. జీవతాం భవత కృతే, మేమంతా కూడా జీవించి ఉండగానే మేము మా సంపదలను కోల్పోయాం. భవత ప్రియమిత్యేవం మహద్వసన మీదృశం ధర్మకామే ప్రతీతస్య ప్రతిపన్నాస్మ భారత. ధర్మం చేయాలంటే అనేటువంటి కోరిక నీకు మాత్రమే కాదు, మాకు కూడా ఉన్నది. అలాగే నీవు చేసినదే ధర్మమని మేమంతా కూడా భావించాం. నీవు మౌనంగా ఉండడమే ధర్మమని మేమంతా కూడా అనుకుంటూనే ఉన్నాం. కానీ నీవు అప్పుడు అధర్మం చేశావు. ఆ అధర్మం వలన, అనగా నీవు అప్పుడు మౌనంగా ఉండటం వలన, మమ్మల్ని అప్పుడు యుద్ధానికి ప్రోత్సహించకుండా ఉండటం వలన, మేము యుద్ధానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఆపడం వలన నీవు చేసినటువంటి తప్పులు ఇవన్నీ కూడా, ఆ తప్పుల ద్వారా మేమందరం కూడా ఇప్పుడు కష్టపడుతూ ఉన్నాము. కర్షయామ స్వమిత్రాణి సంధయామశ్చ శాస్త్రవాన్ ఆత్మానం భవతాం శాస్త్రైః
నియమ్య భరతర్షభ. ధర్మరాజా, ఒక్క ఆజ్ఞ చాలు. నీవు ఒక్కసారి ఆజ్ఞాపిస్తే చాలు, మన శత్రువులుగా ఉండే వారితో మేము సంధానం చేస్తాం. లేకపోతే మన సంధానానికి వారు ఒప్పుకోకపోతే మాకిన్ని సంపదలు కావాలి, మా సంపదలు మాకు ఇచ్చేయమని మేమేమైనా హెచ్చరిస్తే, మా హెచ్చరికలు వాళ్ళు వినకపోతే మేమందరం కూడా మా శస్త్రాస్త్ర బలంతో వారిని నియమనం చేసి, అనగా వారిని ధిక్కరించి, వారిని యుద్ధంలో ఓడించి మన సంపదలను కూడా పొందేటువంటి గొప్ప సామర్థ్యం మా దగ్గర ఉన్నది. యద్వయం న తదైవేతాన్ ధార్తరాష్ట్రాన్ నిహన్మహి భవత శస్త్రమాదాయ తన్న స్తపతి దుష్కృతం. నీ ఆజ్ఞ అనేది ఎప్పటికైనా మాకు శిరోధార్యమే. నీ ఆజ్ఞను శిరసావహించి మేమప్పుడే ఆ ధార్త రాష్ట్రులని చంపాలనుకున్నాం, కానీ అప్పుడు మేము చంపలేదు. ఎందుకంటే నీ ఆజ్ఞ లేదు కాబట్టి. కానీ వారిని అప్పుడు చంపలేదు కాబట్టి ఇప్పుడు మేము ఆ కార్యంతో పాటు ఆ కార్యం కోసం ఎంతో కుమిలిపోతూ ఉన్నాం. నిండు కురుసభ, ఎందరో జ్ఞానవృద్ధులు, తపోవృద్ధులు, వయోవృద్ధులు ఉన్నారు. అటువంటి వారి సమక్షంలో నీవు మాయాద్యుతంలో మమ్మల్ని పణంగా పెట్టావు, నిన్ను నీవు పణంగా పెట్టుకున్నావు. మన కులస్త్రీ, మన కులవధు, పాండురాజు యొక్క పెద్ద కోడలు, పాండురాజు యొక్క అనగా నీ యొక్క ఏదైతే రాజ్యం ఉన్నదో ఆ రాజ్యానికి పట్టమహిషి, ఆవిడకి నిండు సభలో ఎంతో అవమానం జరిగినా కూడా నీవు మమ్మల్ని ఆజ్ఞాపించలేదు. అలాగే నీవే మమ్మల్ని వద్దని వారించావు యుద్ధానికి వెళుతుంటే. దాని వలన అప్పుడు యుద్ధం చేయకపోవటం వలనే మేము ఇప్పుడు కుమిలిపోతూ ఉన్నాము. ఆ కుమిలిపోవటం అనేది తద్వారా లోపలే మేము ఎంతో బాధపడుతూ ఉన్నాము. అథైనామన్వవేక్షస్వ మృగచర్యామివాత్మనః దుర్బలాచరితాం రాజన్ నబలస్థైర్నిషేవితాం. బలము చచ్చిన వారు ఆచరించే విధంగా, అలాగే బలవంతులు ఏదైతే సేవించరో అటువంటి మృగచర్య అనేది ఒక్కసారి చూడవయ్యా. అనగా వనంలో ఎవరుంటారయ్యా? బలిష్ఠులు ఎప్పుడైనా వనంలో ఉంటారా? అంటే కొండజాతి వాళ్ళు వనంలో ఉండటం వేరు. కానీ ఎవరికైతే రాజ్యపాలన తెలుసో, ఎవరికైతే సమస్త ప్రపంచాన్ని కూడా తన గుప్పిటిలో పెట్టుకోటువంటి గొప్ప సామర్థ్యం ఉన్నదో, ఎవరికైతే ధర్మబద్ధంగా ఎన్నో రాజసూయాగాది చేసేటువంటి సామర్థ్యం ఉన్నదో, అటువంటి మనమందరం కూడా ఎక్కడ ఉండాలి? నగరంలో ఉండాలి, రాజ్యంలో ఉండాలి, రాజ్యాన్ని విస్తరించాలి, సమస్త భూమండలాన్ని మన వశం చేసుకుని ఆ భూమండలంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా మన కన్నబిడ్డల్లాగా చూసుకునేటువంటి సామర్థ్యం పొందిన వారు మనం. కానీ మనమంతా ఏం చేస్తున్నాం? మృగచర్యను ఆచరిస్తున్నాము. అదుగో ఎక్కడైనా ప్రాణులు దొరికితే వాటిని వధించి వాటి యొక్క శరీరంతో మన కడుపును నింపుకుంటున్నాం. ఇది సరైనది కాదు. యామ్న కృష్ణో నభీభత్సు నాభిమన్యుర్న సంజయాః నచాహమభినందామి నచమాద్రి సుతావుభౌ. మనం చేసేటువంటి ఈ మృగచర్య అనగా అనేక శక్తి పరాక్రమాలు పొందినప్పటికీ కూడా ఏ శక్తి పరాక్రమాలు లేని వారిగా ఈ మృగచర్య చేస్తున్నాం కదా. ఈ మృగచర్యని కృష్ణుడు కానీ, అర్జునుడు కానీ, అభిమన్యుడు, సృంజయుడు, నేను కానీ, అలాగే ఈ మాద్రి కుమారులైనటువంటి నకుల సహదేవులు, వీరు కూడా దీనికి సమ్మతించరు. ఎవరికి సమ్మతి కానిది కేవలం నీ ఆజ్ఞ వలన మాత్రమే మేము ఇక్కడ ఉన్నాము. భవాన్ ధర్మరతో ఇతి సతతం వ్రతకర్షితః కచ్చిద్రాజన్న నిర్వేదాత్ ఆపన్న క్లీబజీవికాం. ఓ రాజా, ధర్మము అంటావు. ఒక మాట ఏది చెప్పినా కూడా ధర్మబద్ధంగా ఉన్నామా, ధర్మబద్ధంగా ఉండాలని నీవెప్పుడు మమ్మల్ని అంటూ ఉంటావు. అటువంటి ఆ ధర్మవ్రతం చేతనే మేము ఎంతో కృషించిపోతూ ఉన్నాం, ఎంతో కుంగిపోతూ ఉన్నాం, ఎంతో బాధపడుతూ ఉన్నాము. దీనికన్నా హీనమైనటువంటి బతుకు అనేది ఇంకొకటి ఉన్నదా? ఇటువంటి బతుకు అనేది మాకు అవసరం లేదు అని స్పష్టంగా అందరి అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నాడు. దుర్మనుష్యాహి నిర్వేదం అఫలం స్వార్థఘాతుకం అశక్తా శ్రియమాహర్తు ఆత్మనః కుర్వతే ప్రియం. పనికి మాలింది అనగా దేనికి కూడా పనికి రానిది, స్వార్థము, వీటి యొక్క నాశనం చేసేటువంటి నిర్వేదము, ఇదంతా కూడా నీచ మానవులు పొందేటువంటి సంపదలు, అలాగే అశక్తులైనటువంటి పొందేవారుగా మేము భావిస్తూ ఉంటాం. అనగా ఏదైతే నిర్వేదం ఉన్నదో ఆ నిర్వేదాన్ని ఎవరయ్యా పొందాలి? ఏ కర్మను చేసేటువంటి సామర్థ్యం లేని వారు మాత్రమే నిర్వేదాన్ని పొందాలి. అనగా ఒక విధమైనటువంటి మానసికంగా కుంగిపోవుట, దాన్నే నిర్వేదంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇటువంటి మానసిక కుంగుబాటుని ఎవరు పొందాలి? ఏ బాహుబల పరాక్రమాలు లేనివారు,
ఎటువంటి బుద్ధి సంపదలు లేని వారు వారు పొందితే అది వారికి శోభయ్యే. కానీ శస్త్రాస్త్ర పరిజ్ఞానం ఉన్నది, బాహుబలము కూడా ఉన్నది, మంచి ధీమంతులము, మంచి రాజ్యపాలన దక్షులము. అటువంటి మేము ఈ విధంగా కుంగిపోవటం అనేది ఇది లోకానికి క్షేమకరం కాదు. న భవాన్ దృష్టిమాన్ శక్తః పశ్యన్ నస్పాసు పౌరుషం ఆనృషం శపరో రాజన్ నానర్థమవబుధ్యసే. నీవేమి సామాన్యుడివి కాదు, ఎంతో బలశాలివి. అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి నీవు చక్కని దర్శన కలవాడై మా యందు పౌరుషాన్ని నీవు కళ్ళారా చూశావు, మా బలపరాక్రమాలను చూశావు. నేను ఎన్నోసార్లు యుద్ధం చేశాను, హిడింబుడి పైన బకాసురుడిని వధించాను. ఆ సందర్భంలో కూడా నా బలపరాక్రమాలు తెలియలేదా నీకు? మనం 5గురు మాత్రమే వెళ్ళి ద్రుపద రాజు నిగ్రహించాం. అటువంటి ద్రుపదుడే మనకు పిల్లనిచ్చి వివాహం చేయించాడు. అప్పుడు కూడా మా బలపరాక్రమాలు తెలియలేదా? అటువంటి నీవు ఎప్పుడైనా సరే మా పైన అయ్యో పాపని అనుకోలేదా నీవు? అలాగే మాకొచ్చినటువంటి కష్టాలకన్నిటి కూడా నీవే కారణము. అస్మానమీధార్తరాష్ట్రాః క్షమమాణానలం సతః అశక్తామివ మన్యంతే తద్దుఃఖం నాహవే వధః. మనమందరం కూడా వధింపబడితే అదే మంచిది. కానీ ఆ ధార్త రాష్ట్రులు, దుర్యోధనాదులు వారందరూ కూడా మనం గురించి ఏమనుకుంటున్నారు తెలుసా? అశక్తాహ, వీరు మనకు ప్రతిగా ఏది కూడా చేయలేరు అని, మనకు బలపరాక్రమాలు లేవని అనుకుంటూ ఉన్నారు. దీనికన్నా అకీర్తిం చాపి భూతాని మరణాద్ అతిరిచ్యతే అని చెప్పిన విధంగా మనకు అటువంటి అకీర్తి కన్నా మనకు మరణం సంభవిస్తే మనం సుఖంగా మరణిస్తాం. కానీ బతికి ఉండగానే మనం అశక్తులము అనేటువంటి అపకీర్తితో ఎంతో వ్యథను పొందుతూ ఉన్నాము అని భీముడు చెబుతున్నాడు. అటువంటి భీముని యొక్క మరికొన్ని మాటలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమా ప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.